తోటి ఆ ప్లేస్ లో మేము వెళ్ళి షూట్ చేసాం. డైరెక్టర్ హీరో అనేసరికి ఆ మాట ఇంకా డైరెక్టర్ ఎలా పడితే అలాగా పాపం డైరెక్టర్ ఒకళ్ళు సరెండర్ అయిపోతారని చెప్పి దారుణం. సర్లే ఇంకా మనం కూడా అక్కడక్కడ చాపేసుకుని అక్కడ పడుకోవడం. ఫుడ్ లేదు, ఏమి దొరకట్లేదు. ఇక్కడ స్టక్ అయిపోయాం మనం ఒక ఐలాండ్ లో. చాలా సార్లు షూటింగ్ పిక్నిక్ లో ఉంది అంటే అర్థమయ్యేది కాదు, అప్పుడు అర్థమైపోయింది. సర్వైవల్ స్కిల్స్. ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది. డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ లా ఉంది. ఇన్సెప్షన్ సినిమా. బోట్ ఇరుక్కుపోయింది అక్కడ. మేము షూట్ చేసిన మొత్తం సాంగ్ 7 hours ఫినిష్ చేస్తాం, ఎందుకంటే మేము 3 రోజులు తీసాం సాంగ్. కానీ ఆల్మోస్ట్ హాఫ్ డే వర్షం పైన పడుతుండేది. పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం, మధ్యాహ్నం పడుతుంది. మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఎప్పుడైనా 5 నిమిషాలు అలా గ్యాప్, 5 నిమిషాలు స్టార్ట్ చేసుకుని ఆ గ్యాప్ లో షూటింగ్ చేసాం. అక్కడ ఏం కుదురుతుందో అది వాట్ ఎవర్ హ్యాపెండ్ వి డిడ్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందరం మాస్టర్. ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అది సాధ్యమైంది. కానీ ఇంపాసిబుల్ లేకపోతే సాంగ్ ఎప్పుడు ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ రీచ్ ఈ సెట్ లోనే షూట్ చేస్తాం. అప్పుడు ఉండిపోవే నాతో నేను వాయిస్ సాంగ్ కూడా మంచిగా రీచ్ అయ్యింది. సాంగ్ బాగా రీచ్ అయింది. ఇద్దరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది. మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడం. థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు. మన సినిమా విజువల్ గా కానీ, కథ పరంగా, కంటెంట్ పరంగా కానీ, ఎట్ ది సేమ్ టైం సౌండింగ్, ఈవెన్ మన చేతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. చాలా చిన్నదే కదండి. అవును, సెట్ లో చూసిన ఇంకా చాలా ఓ 10 మంది 25 మందిని లైక్ గాలి ఎగిరేసింది. అనుపమ అనగానే దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అంటారు కదా, వాళ్ళందరూ గుండెకాయలు అదురుతాయి. ఏంటండి అలా చెప్తున్నారు? మరి అంతే కదా, మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరూ పాపం ఓన్లీ ఐ యామ్ ఇన్ దట్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ లైక్ నేను ఎవరికి పాపం. కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ గెట్ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం. ఇప్పటివరకు మీది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు. అండ్ నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ 3-year-old 4-year-old కిడ్, నో బేబీ, ఆ టైంలో HBO అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే midnight 11:30 కలా అలా హారర్ మూవీస్ వస్తాయి. సో అమ్మ నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ 1 o'clock 2 o'clock ఆ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ పడుకున్న తర్వాత వాళ్ళు 10:30 అంటే డేర్ ఉన్నారు అదే చిన్నప్పుడు కూర్చొని. నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న పడుకున్న